Come on, feeling like a boss. Kenny Haagen-Dazs. Yeah, I'm feeling like a boss. Breaking all the laws. హాయ్ భయ. హాయ్. బాగున్నా. ఏం చేస్తున్నావు బాయ్? ఏది కోళ్ళకేదామని భయ. కోళ్ళ నీవేనా? మన కోళ్ళని పెంచుతున్నావా? ఎన్ని రోజులు అవుతుంది బాయ్? నెల 10 రోజులు అవుతుంది భయ. నెల 15 రోజులా ఇవి? ఓ బాయ్ అంతేనా? అయ్యా, నెల 15 రోజులు ఉన్నాయా బాయ్? ఓ బాయ్ ఇంత పెద్దగా కొడుతున్నాయి ఎందుకంటే జరా ఏం వేస్తారు బాయ్ డైలీ? పొద్దుగాల ఏంది బాయ్ క్యారెట్ క్యాబేజీ వేస్తున్నావు? అన్ని మిక్సింగ్ చేస్తున్నా జరా ప్రోటీన్ అనే గట్టిగా విని లడ్డుగా అయితే బాయ్. అంతేనా? తింటాయా ఇవి? తిన్న రోజు సూడి పెట్టుకొస్తాయి లోపలికి వెళ్ళి. అంతేనా? ఎన్ని కోళ్ళు పెంచుతున్నావు బాయ్? పెంచిన బాయ్ ఒక 470 తెచ్చిన. 470 అక్కడ వీడియోది. అరే 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 అక్కడ చూడు. అరే ఏ మురికి వస్తున్నాయి బాయ్. అరే 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 ఇంత అరే ఏంది బాయ్ ఇది? ఇంటనే బాయ్ దోస్తానా ఒక్కడనే రాడు పిలిస్తే కానీ విలువంగా వస్తున్నాయి. అంతేనా? దోస్తున్న నమ్మకాన్ని బాయ్ దీని నమ్మురి. అమ్ముకుంటే పైసలు వస్తాయి. ఎంత పెట్టినావు బాయ్ దీనికి? పెట్టిన బాయ్ మొత్తం ఇప్పటికే ఒక 40 దాకా అయింది. 40,000 సింపుల్ గా అయిపోయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత బాయ్? ఫస్ట్ రాంగా బాయ్ దీని చుట్టుముట్టుకే 50,000 అయింది దీనికి. అంటే కోయిలు వచ్చి వాడేలోపు 50,000 అయింది. పడాలకు అన్నిటికే 15,000 దాకా అయినాయి. కోళ్ళకు ఒక 30,000 దాకా అయినాయి. దాన బస్తాలే 10-11,000 దాకా అయినాయి. ఎంత వస్తాయి బాయ్ దీంట్లో అమ్మితే? ఎన్ని రోజులు బాయ్ ఇది పెంచేది? పెంచుడంటే ఒక 3 నెలలు పెంచినామంటే కిలో 80 గ్రాములు అవుతాయి. లేదు ఒక 4 నెలలు 5 నెలలు పెంచుకుంటే అంటే 3 కిలోలు 2 కిలోలన్నర ఇక్కడ ఒక్కొక్కటి. ఉంటాయి బాయ్. నాటుకోళ్ళు అందరూ బయలార్ కోళ్ళు పెంచితే నేనే నా సుతాగా వేసుకుందామని నాటుకోళ్ళు వేసిన. ఎవరు చెప్పారు బాయ్ నాటుకోళ్ళు వేయాలని? ఇంకా సిటీలో ఆటో నడుతుండే బాయ్ అప్పట్లో. ఆటో నడిపినావా? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు బాయ్ ఆటో నడిపిటోని? ఆ రేవంత్ గాడు వచ్చిండుగా బాయ్. వచ్చి మొత్తం ముడ్డ కూడిపిండు మా లైఫ్ అంతా. ఆయన వచ్చి ఏం చేసిండు బాయ్ మీకు? ఫ్రీ బస్ పెట్టలే బాయ్. అయ్యా రోజుకు 2,000 వేసుకునేది ఇప్పుడు 1,000 రూపాయలు కూడా అయితే లేవు. 500-600 అవుతున్నాయి. అవే గ్యాస్ కొట్టించుకుంటున్నాం, అవే తిండి అవుతున్నాయి, రూమ్ రెంట్, అవే రాత్రి వద్దురాడు ఆయన ఊళ్ళకి వద్దే వచ్చినా ఏం చేయాలని చూస్తుంటే మా ఫ్రెండ్స్ ఆగిపించారు కొంచెం. ఆవు తెచ్చినావా? స్టార్టింగ్ లో ఆవు తెచ్చేసినావు. ఆవు తెచ్చిన తర్వాత ఆవుతో ఎట్లా బతకలేవు అది అంటే మరి ఏం చేయాలంటే చిన్న నాటుకోళ్ళలో పెట్టుకోరని చెప్పినండి. మా ఫ్రెండ్స్ అన్ని సలహా వేసారు, అన్ని వేసారు, అన్నిటికీ మన కోసం లేదు మనం లేవు, మనం లేదు వాళ్ళు లేదు. అంతే దోస్తుగాలతో కలిసి చేసినావు. ఎంతమంది బాయ్? 5 మంది. అదే అంటే వాళ్ళకి వచ్చేసరి ఏమైనా ఆపత్తికి నేను లేకున్నా కానీ ఇక్కడ చూసుకోరు అంటే చూసుకుంటారు. ముఖ్యంగా శివగా ఉంటాడు ఆడే మొత్తం మెయిన్. వాడు ఎత్తే నేను కూడా అసలుగానే మొత్తం వేసుకుంటే బతుకురా బాయ్. ఇంకా నీకు చెప్తూ లేడు దోస్తుగా నమ్మాలా అంటావు? నమ్మాలి బాయ్. కొన్ని టైంలో అందరు నమ్మొద్దు, ఎవరినొక్కరిని నమ్మాలి. కానీ దోస్తుగా అంతే మొత్తం ఇద్దరు బాయ్. ఎట్లా అంటే ఇప్పుడు బతుకుండగా ఇందుకు మనం చేసుకున్నాం, మనం కూడా బుద్ధపల్లి రాదే ఫోటో కుడుస్తాం. మన దోస్తుగా ఆడేగా మనం కూడా ఇంక ఆడు చేస్తున్నట్టే మనకు సహాయపడదాం. వాడు మునుగుతున్నాడు 10 రూపాయలు ఇద్దామని ఒక్కరికి ఉండదు బాయ్. మా దోస్తు వాడు పిల్లవాడు నుండి రాకేష్ తెలుసు కదా, వాడికి నేను 1,500 ఇచ్చేవాడు. నాకు వాటితో నేను అసలు 1,500 ఇప్పించుకున్నాను. అదే దానికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే పైసలు లేకుండా తను 10,000 బాకీ పట్టుకొని వెళ్ళిపోయినావు. 10,000 తీసుకొని వెళ్ళిపోయాను. అదే మా ఫ్రెండ్ గారు పైసలు పెడదామని ఉందిరా పోయి ఆయన గుడ్డ బాల్కుంది అది అన్నాడు. కానీ ఆడికి అది ఇష్టమంటే వాడి 5,000 చేసి అంటారా మా దోస్తా నువ్వు కోపం చూపిస్తాం, ప్రేమ చూపిస్తాం, కాక ప్రేమ చూపిస్తాం, నువ్వు లెక్కించుకోడు. ఎవరు అన్నాడు పెడతాం. చేస్తాడు మీ హీరో. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస భయంకరంగా ఉంటుంది. తీసుకోలేకపోయా ఇంకా ఆటో మీద అంటే బస్సు ఎన్ని ఉంటాయి బాయ్?
కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకి వస్తుంది. ఏముంది భయ, తెలివి ఉండాలి. తెలివి ఉంటే దునియాలో వెళ్తావు. చదువుతున్నాయి ఇట్లా చదువు లేకుంటే చదువు ఉండాలి. చదువు లేదు కూడా కథ చదువుకోవాలి. కానీ ఈ ఏజ్ లోనే నువ్వు బిజినెస్ కి దీనం అంటే మాన్స్టర్ ఇట్లా బతకాలి లేయాలి అని నాకు కూడా ఉంటదిగా. అందరిని అడగలేము, మనం కూడా ఎట్లా బతకాలి చెప్పు. అది నా తమ్ముడు ఏందో మనం చూసుకోవాలి. చూడని కట్టాడు రేపు అట్టాడు అలా తీసుకోవద్దు అనేసి నా బుద్ధల్లా నా దూస్తాల బుద్ధల్లా నేను ఇష్టపడి నేను ఆటోకి పోతా బా. ఇప్పుడు కూడా నా దోస్తు వాళ్ళు వేసుకుంటారు అంతా. ఆటోకి పోతావు రోజు ఆటోకి పోతా. వారానికి 2 వారాలకు ఒక రోజు వారం రోజులు ఇచ్చిపోతా. మొత్తం దోసాలు చూసుకుంటారు. దోసాలు ఏదన్నా ఫోన్ కొట్టాగానే దోసాలు ఇన్నే ఉంటారు ఎనీ టైం. కానీ ఈరోజు నేను ఉన్నందుకు లేరు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇన్నే ఉంటుండే ఎనీ టైం. అంతే నిన్నమన్నా వచ్చాను మొత్తం ఆలే ఓపించిండే. వచ్చాను ఎట్లుందా బైక్ చూద్దాం కదా మరి. షెడ్ ఎట్లుంది? అంటే కింద పండుకొని దీని మీద అంతా కింద స్పేస్ ఉంటది, ఇక్కడ అనేది ఉండదు. ఓకే ఎక్కువ మొత్తం మీద మనం వాటర్ వచ్చి ఇవన్నీ వాటర్ వాటర్ ఇట్లా ఎందుకు వచ్చినామంటే ఎండ్ ఆఫ్ చూసిరా. ఫ్యాన్ కోళ్ళకి ఇట్లా ఫ్యాన్, లైట్ ఎనీ టైం లైట్, ట్యూబ్ లైట్ కూడా ఎనీ టైం. మొత్తం ఎంత అయింది బాయ్ ఖర్చు? దీనికి అన్నిటికి కలిసి 15,000 అయింది బాయ్. సిమ్ మొత్తం నీళ్ళు పెడుతుంటారా మరి? దానా కూడా లేదు కదా మరి. మీరు బయటకి ఇచ్చాం కదా బాయ్. సాయంత్రం ఇలా కొట్టి వాటర్ నీళ్ళు అన్ని పెట్టేస్తాం మొత్తం. ఎందుకు మీరు ఇవి దానా పెట్టి ఎందుకు పెంచుకుంటారు? ఎందుకంటే పొద్దున్న బయట తినాక నైట్ లోపల ఉండాలి దాన. ఇట్లా దానా తెస్తారు. దానా తెస్తారు బాయిలర్ కోళ్ళ కంటే మొత్తం దానే బ్రో. దీనిలో కాబట్టి కొంచెం పెట్టుకోవాలి. మొత్తానికి అవి ఇవి వేస్తుంటారు, బయట ఇస్తుంటారు. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం చేయాల్సింది, ఇది కదా మనం ఏమైనా ఆలోచన అనుకుంటుంది, అనుకుంటుంది అట్లా చేయాలని. కూడా 470 తెచ్చిన ఒక 10 కోళ్ళు తెచ్చుకోవచ్చు. 20 కోళ్ళు పెట్టాయి అనుకో 450 ఉంటాయి బాయ్. 450 కోళ్ళు మొత్తానికి 470 కోళ్ళు తెస్తే 20-30 కోళ్ళు చనిపోయినాయి అంట. 450 470 కోళ్ళు ఉంటాయి అంట. ఇప్పుడు ఎంత వస్తుంది బాయ్? ఒక కోడికి ఎంత ఉంది అంత? మాక్సిమం మనం అయితే ఒక 3 నెలలు 4 నెలలు ఇస్తాం బాయ్ కోళ్ళని. అన్నిట్లో 4 నెలలు 3 నెలలు ఇస్తాం కాబట్టి ఇన్ని ఒక కోడి 1000 కోడి 1000 800 ఇట్లా గుండు గుత్తలకి అన్ని ఇసుకుపోతారు అంటే 800 అన్ని ఇసి పెడతారు. ఇంకా 3 నెలలు పెంచి 4 నెలలు పెంచి వాళ్ళకి 500 600 కంటే ఇవ్వలేము కానా కోడికి ఇంత అని. ఎందుకంటే కొన్ని ఒక 2-3 ఆరు కూడా ఇచ్చిన 12 కోళ్ళు ఇలా మరి ఇదేంటి బాయ్ ఇప్పుడు ఇక్కడ కూరగాయలు ఆడంగా పాములు ముగిసలు వస్తున్నాయి. పెద్దగా ఉండాలి కదా అదే ముందు జాగ్రత్తగా సేఫ్టీగా పొడిబడి కూడా దెమ్మటి పెట్టుకుంటుంది. ఎందుకంటే నాటుకోళ్ళు వేసుకుంటే వాళ్ళ పొడుగు చూసి వచ్చిన అత్యంత అవసరంగా చేతిలో ఉంటే ఇసిరేయలు దేనికన్నా ఉపయోగపడుతున్నాయి. ఏ పేరు భయ? అజయ్ భయ. మన ఫ్రెండ్ అజయ్ ఇంటర్వ్యూ